దాన్ని ఏమంటారు మన ఈ వెళ్ళడానికి వేబిల్ సృష్టించాడు. వేబిల్ ఏమో ఇది కర్ణాటకలో అటవీ ప్రాంతం ఇవ్వాల వీడికి, ఇవ్వకపోయినా దాన్ని అంతా తవ్వేశాడు. తవ్వేసి ఈ పేరుతో ట్రాన్స్పోర్ట్ చేసుకుని అమ్ముకున్నాడు విదేశాలు. ఆ టైంలో ఈ ఖనిజానికి మంచి వాల్యూ ఉంది విదేశాల్లో భారీగా. అప్పుడు ఇంకా పెద్దగా ఇంకెక్కడా కూడా దొరకట్లా. అది విపరీతంగా సంపాదించుకోగలిగాడు. వందలు వేల కోట్ల రూపాయలు సంపాదించుకోగలిగాడు. దాంతో ఆ వచ్చిన డబ్బులతో అప్పుడే సోనియా గాంధీ మీద గొడవతో సుష్మా స్వరాజ్ అక్కడి నుంచి పోటీ చేస్తుండటం, భారతీయ జనతా పార్టీ తరఫున అభ్యర్థిగా అక్కడ లోకల్ వాళ్ళు పెద్దగా సహకరించకపోవడం, ఆ టైంలో ఇతను దగ్గరుండి మొత్తం ఆవిడ ప్రచారం ఇదంతా చూసుకున్నాడు. దాంతో పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ రూట్లోకి వచ్చేసాడు. తర్వాత ఇక రాజకీయం ఈ కథంతా. వాస్తవంగా అంతకుముందు కాంగ్రెస్ అతను, ఇక్కడ రాజశేఖర రెడ్డి క్లోజ్ అతను. అక్కడ కర్ణాటకలో కూడా ఆ స్నేహమే అతనికి ఉపయోగపడింది. రాజశేఖర రెడ్డి పెద్ద కొడుకు అనేవాళ్ళు అనమాట ఇతన్ని. ఆ విధంగా ఇతను ఏం కోరుకుంటే ఆ విధంగా, అంటే ఇక్కడ ఇందులో గనులు ఇతను తవ్వుకోవట్లేదని తెలిసినా ఇక్కడ ఆ మోసం మనకేం పోయా, డబ్బులు వస్తున్నాయి కదా రాష్ట్రానికి, పన్ను బిల్లులు కడితే అని తీసేసుకున్నాం, వదిలేసాం. కానీ వాడు తవ్వుకుపోతుంది కర్ణాటకది. ఇది జేడి లక్ష్మీనారాయణ గారి దర్యాప్తులో తేల్చింది అది. అంటే అందుకనే ముందు